చెప్పా సరే మాట్లాడు. మన తెలుగు జాతికి సేవ చేసిన తెల్లదొరలు ఇద్దరు. ఒకరు సిపి బ్రౌన్ దొర గారు. ఈయన గోదావరి బ్యారేజీకి ఆనకట్ట కట్టి బ్రిటిష్ టైంలోనే మంజూరు చేయించి గోదావరి పరిసర ప్రాంత ప్రజలకు భుక్తిని కలుగజేశారు. రెండవ వాడు సిపి బ్రౌన్ దొర గారు. ఆలనా పాలన లేక నిర్లక్ష్యానికి నిరాదరణకు గురైపోతున్న తెలుగు సాహిత్యాన్ని తన రెండు చేతులతో పెట్టి నిలబెట్టిన మహామనిషి సిపి బ్రౌన్ దొర గారు. ఈయన తండ్రి మత ప్రచారానికై బెంగాల్ రాష్ట్రానికి పంపబడ్డాడు బ్రిటిష్ వారితో. అక్కడ బెంగాల్ రాష్ట్రంలో పుట్టాడు. ఈయన జాతిరీత్యా ఆంగ్లేయుడు, జన్మత భారతీయుడు అని అంటారు. ఈయన మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి తాటా గ్రంథాలన్నీ సేకరించి కడప తీసుకుపోయి ఎన్నో గుట్టలుగా ఊజుపెట్టిపోయినటువంటి ఈ తాటా గ్రంథాలను తీసుకుపోయి గుట్టలుగా పేర్చి వాటిని పరిష్కరించిన పండితులను నియమించి మన భారత భాగవత రామాయణాలన్నింటినీ మన తెలుగు కవులు రాసిన కావ్యాలన్నింటినీ కూడా సేకరించి పీఠికలు తయారు చేసి ఆయన ఆ సేవ మన తెలుగు జాతికి ఆ సేవ చేశారు. తర్వాత మన తెలుగు భాషలో నీతులను తెలిపిన వారు ఇద్దరు కవులు. ఒకరు యోగి వేమన గారు, రెండవవాడు వీరబ్రహ్మం గారు. వీరు నీతిని తెలియజేశారు. అయితే వేమన గారి గురించి తేట తెనుగు నుడికారాన్ని ఆటవెల్లి సందర్శనలో మలచి జాతి జనుల నోళ్లలో జాతిలి పాటలుగా పాడించిన కవిగా, ప్రపంచాన్ని దిగ్భ్రాంతం చేసే స్వర్ణయుగ సిద్ధునిగా, తన సమకాలీన ప్రపంచంలోని మూఢాచారాలకు, కులమత భేదాలకు ముష్టిఘాతి అయి తాత్వికులకు మార్గదర్శకుడైనాడు. నాటికి నేటికి చరిత్రకారులందు సందిగ్ధంలో ముంచెత్తుతున్న వేమన గారి జీవ చరిత్ర. వేమన పద్యాలు ఒకటైనా రాని తెలుగువాడు ఉండడు. అంటే అతడు తెలుగువాడు కాడు. రాతి బాటలలో జాతి రత్నాలను వెదజల్లిన మహాకవి వేమన. నీతుల నేరదలు పొంగించిన సామాజిక ప్రవక్త. లౌకిక కల్లోలంలో నలిగిపోయి ఆధ్యాత్మిక సీమలలో లోతులను ముట్టి తత్వానుబంధం పొందిన ధన్యయోగి. కాలాన్ని బట్టి వేమన 10వ శతాబ్దానికి చెందినవాడు. కొండవీడు రెడ్ల కుటుంబీకుడని, కోమటి వేమారెడ్డి కొడుకు అని, రాచవేమారెడ్డి తమ్ముడు, నరసింహాంబ ముద్దుల మరిది. కానీ ఇతని జీవిత సాహిత్య రంగాలను పరిశీలిస్తే రాయలసీమ ప్రాంతానికి చెందినవాడని చెప్పవచ్చును. కదిరి సమీపంలోని కటారుపల్లిలో వేమన సమాధి నేటికి దర్శనీయ స్థలంగా ఉంది. విజయనగర సామ్రాజ్య క్షీణ దశలోని రాజకీయ, మత, ఆర్థిక పరిస్థితులకు వేమన పద్యాలు అద్దం పడతాయి. సకల మత సామరస్యం, సకల నీతిసారం, పదునైన తర్కం, అపారమైన అనిర్వచనమైన జనరంజక శక్తి వేమన పద్యాల సొత్తు. వేమన 3,000 పై పద్యాలు చెప్పారు. అప్పటికప్పుడు ఆసువుగా చెప్పినవి కావటం వల్ల వేమన పద్యాలు ఒక్కసారి వినగానే గుర్తుండిపోతాయి. వేమన భారతీయ తత్వ సాంప్రదాయాలన్నింటి విశిష్ట సంగములా గోచరిస్తాడు. శివభక్తుడిగా సాక్షాత్కరిస్తాడు. లింగధారిగా వినమ్రుడవుతాడు. హఠయోగ విద్యా సాధకునిగా కనిపిస్తాడు. మొత్తం మీద మాయను పటాపంచలు చేసి అద్వైతిగా పరిగణిస్తాడు. వేమన వంటి